రెండస్తాను పైకి, రెండస్తాను పైకి. చూపించు 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 చూపించు, మహింపరుసు మహింపరుసు మహింపరుసు. యేసయ్య ఈ రోజు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ రోజు నీ శరీరంలో కార్యం చేయబోతున్నాడు. ఏ అనారోగ్యం చేత నువ్వు కూర్చున్నావు, యేసయ్య నిన్ను స్వస్థపరచబోతున్నాడు, నిన్ను ముట్టబోతున్నాడు, నీకు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నీ శరీరంలో బంధకాలన్నీ కూడా తొలగిపోతున్నాయి. యేసయ్య గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఈ ఆరాధనలో నువ్వు మనసు నిలిపాయి నారాయణట్లయితే నిన్ను స్వస్థపరిచిపోతున్నాడు. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అని చెప్పిన దేవుడు ఈ శరీరంలో బంధకాలని దేవుడు దూరం చేయబోతున్నాడు. యేసయ్య నిన్ను ముట్టబోతున్నాడు, యేసయ్య నిన్ను దర్శించబోతున్నాడు, యేసయ్య నిన్ను తాకబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన అద్భుతాన్ని నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం నీ పట్ల చేయబోతున్నాడు. ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని శుద్ధించు, దేవుని శుద్ధించు, దేవుని శుద్ధించు, దేవుని శుద్ధించు, దేవుని శుద్ధించు. నోరు తెరవాలి, నోరు తెరవాలి. ఇంకా మౌనంగా ఉన్నావు, ఇంకా మౌనంగా ఉన్నావు, ఇంకా మౌనంగా ఉన్నావు, ఇంకా మౌనంగా ఉన్నావు, ఇంకా నిర్లక్ష్యంగా ఉన్నావు. నోరు తెరవాలి, నోరు తెరవాలి. హృదయాన్ని పో, హృదయాన్ని పో. నోరు తెరవు, నోరు తెరవు. ఆయన బలవంతుడైనటువంటి దేవుడు, ఆయన శక్తివంతుడైనటువంటి దేవుడు, ఆయన మరుగులైనటువంటి దేవుడు ఈ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నారు. ఈ రాత్రి ఈ 200 ఆల్రెడీగా మనం ఉన్నా ఈ సమయంలో ఇది ఆయన అష్టం నీ మీదకి దిగొచ్చి నువ్వు దర్శించలాగా నీ ఆసక్తిని బట్టి ఆయన అష్టం నీ మీదకి వస్తుంది, నీ ఆసక్తిని బట్టి ఆయన అష్టం నీ మీదకి వస్తుంది. నువ్వు దేవుని ప్రేమించేదాన్ని బట్టి, దేవుని పట్ల ఆసక్తి కలిగిన దాన్ని బట్టి, దేవుణ్ణి ఆరాధించేదాన్ని బట్టి ఆయన బలమైన అష్టము, ఆయన కృప కలిగిన అష్టము, ఆయన దయగలిగిన అష్టము, ఆయన ప్రేమించే అష్టము నీ మీదకి దిగొస్తాడు, నిన్ను దర్శిస్తాడు, నీకు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, నీకు ఒక అద్భుతాన్ని ఆయన జరిగిస్తాడు. ఈ రాత్రి మౌనంగా ఉండద్దు. దేవుడు ప్రతి ఒక్కరు కూడా మౌనంగా ఉండద్దు. శుద్ధించాలి, శుద్ధించాలి. ప్రతి ఒక్కరు దేవుని మహింపరచాలి. ఇది ఆయన గొప్పతనాన్ని గురించి ఒకసారి తెలుసుకో, ఆయన గొప్పతనాన్ని గురించి ఆలోచించు. ఆయన ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచించు. ఆయన ఎంత శక్తివంతుడు ఆలోచించు. ఆయన ఎంత బలవంతుడు ఆలోచించు. ఆయన శక్తి నోటి మాట చేత భూమి ఆకాశాన్ని జీవించాడు. నమ్ముకున్నటువంటి దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ అధికారం కలిగిన దేవుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన రాజులకు రాజు, ఆయన అధిపతులకు అధిపతి, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడే ఉన్నాడు. ఆయన గొప్పతనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన నిలువుని ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఆయన నిలువుని జ్ఞాపకం చేసుకో, ఆయన నిలువుని జ్ఞాపకం చేసుకో, ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో. ఎందుకు పనికిరాని నిన్ను, యోగ్యతనే నిన్ను, అర్హతనే నిన్ను, ఎందుకు నేను ప్రేమించాడు ఆయన, నేను ప్రేమించాడు ఆయన. నువ్వు ఇంకా పాపిగా ఉండగానే ప్రేమించాడు, మనం ఇంకా పాపలమై ఉండగానే ప్రేమించాడు ఆయన. మనల్ని ప్రేమించాడు, మన కొరకే ప్రాణం పెట్టాడు, మన కొరకే రక్తం కాల్చాడు, మన కొరకే సినిమాల మీద మరణించాడు, ప్రమాద చేయబడ్డాడు, తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోగ్యమయ్యాడు. మనందరి కొరకు అనేక మంది వాస్తవాలు ఏర్పాటు చేస్తున్నాడు. నేడు రేపు మధ్యాకాశంలో రాబోతున్నాడు, మేఘాల మీదకి రాబోతున్నాడు, ఋతువు కలిగిన సంఘం కోసం రాబోతున్నాడు, కంటిక సంఘం కోసం రాబోతున్నాడు, చిత్తపల్లి సంఘం కోసం రాబోతున్నాడు. ఆయన్ని జీవితంలో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు చనిపోవాల్సి నిన్ను ఆయన బ్రతికించాడు. రోగముల పడిన నిన్ను, వ్యాధితో పడినటువంటి నిన్ను, సబ్బుల చేత ఉన్నటువంటి నిన్ను ఆయన గొప్ప కార్యం చేసి నిన్ను స్వస్థపరిచాడు, నీకు విడుదలిచ్చాడు, నీకు విముక్తిచ్చాడు. ఆయన చేసిన గొప్ప కార్యాన్ని నీ పట్ల జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబం పట్ల ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని చేసుకో, జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డల పట్ల ఆయన చేసినటువంటి గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు అనేక సార్లు మరణ పంచులోకి వెళ్ళావు, మరణ పంచులోకి వెళ్ళావు. అక్కడి నుంచి లావదీశాడు, అక్కడి నుంచి బలపరిచాడు, అక్కడి నుంచి నిలబెట్టాడు, అక్కడి నుంచి నడిపిస్తున్నాడు, అక్కడి నుంచి వాడుకుంటున్నాడు, అక్కడి నుంచి అంత సొత్తుగా పనిముట్టుగా నేను వాడుకుంటున్నాను, ఉపయోగించుకుంటున్నాను, తన సాక్షిగా నిలబెట్టుకున్నాను. కృతజ్ఞత కలిగి ఆరాధించండి, కృతజ్ఞత కలిగి ఆరాధించండి, విధించండి, మహింపరచండి. మట్టిలో కలిసిపోవచ్చు నిన్ను. భక్తుడు అంటాడు, అయ్యా సజీవులే కదా నిన్ను ఆరాధిస్తారు. మన్ను నిన్ను శుద్ధించలేదు, మన్ను నిన్ను మహింపరచలేదు, మన్ను నిన్ను గణపరచలేదు, మన్ను నిన్ను ఆరాధించలేదు. పాతాళంలో నీకు శుద్ధి కలగదయ్యా అంటున్నాడు భక్తుడు. నిజంగా ఎవరు ఆయన ఆరాధిస్తారంటే ఆత్మలో బతికుల్లో ఆరాధిస్తారండి. ఆత్మీయ జీవితంలో చచ్చిన వాళ్ళు ఆరాధించలేరు, ఆత్మీయ జీవితంలో మృతులైపోయే ఆరాధించలేరు, ఆత్మీయ జీవితంలో మోగమైన వాళ్ళు ఆయన ఆరాధించలేరు. ఆత్మీయ శరణలో ఉన్న వాళ్ళు, ఆత్మలో రేపబడుతున్న వాళ్ళు, ఆత్మ అభిషేకం కలిగిన వాళ్ళు, కృతజ్ఞత కలిగిన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, భక్తి కలిగిన వాళ్ళు, రేపు పరలోక రాజ్యంలో ప్రవేశించాలా అనుకున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు
ఆరాధిస్తాను. ఈ రోజు నేను సజీవుడినై నేను శుద్ధిస్తున్నాను. ఈ రోజు సజీవుడినై నేను కనపరుస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన ఆయుష్కారాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన బిడ్డలను బట్టి, నువ్వు ఇచ్చిన ఆస్తులను బట్టి, నువ్వు ఇచ్చిన ఆదాయాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన సంస్కారాలను బట్టి, నువ్వు ఇచ్చిన సమస్తాన్ని బట్టి ప్రభువా నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను శుద్ధిస్తున్నా, నిన్ను మహింపరుస్తున్నాను ప్రభా. ఈ రోజు నాయన 202 ఆన్లైన్ పేర్లు ఉన్నాం ప్రభా. ఈ దినాన్ని చూడలేని వారు ఎంతో మంది చనిపోయారు ప్రభా. వారి పేర్లు మరపడ్డాయి ప్రభా. మాకు తెలిసిన వారు, మా బంధువులు, మా గ్రామంలో ప్రభా ఎంతో మంది చనిపోయారు ప్రభా. వాళ్ళ లెక్కలేక మమ్మల్ని చేర్చలేదయ్యా, వాళ్ళ జాబితాలేక మమ్మల్ని చేర్చలేదయ్యా, మమ్మల్ని ఇంకా నిలబెట్టారయ్యా. ఎందుకంటే ఇంకా మేము మీకు కావాలి ప్రభా, మమ్మల్ని వాడుకోవాలి ప్రభా, మమ్మల్ని నిలబెట్టుకోవాలయ్యా, మమ్మల్ని వాడుకోవాలయ్యా, ఈ పని చేయాలయ్యా. మీరు ఆఖరికి అనేక మందిని సిద్ధపడతారయ్యా. మా పట్ల ఒక గొప్ప ప్రణాళిక మీకుంది ప్రభా. ఇంకా ముందు నిలబెట్టానైనా ఎన్ని దురాత్మ సమూహంలోనైనా దురాత్మ సమూహంలో పోరాడుతున్నప్పుడు మా కుటుంబాన్ని ఎన్నుకున్నారయ్యా, మా జీవితాన్ని ఎన్నుకున్నారయ్యా. సాతాను కపల హస్తాల నుంచి మమ్మల్ని విడిపించారయ్యా. మా జీవితాలు బ్రతికించారు నాయన, మా జీవితాలు మార్చారు నాయన, మాకు జీవాన్ని ఇచ్చారయ్యా, మాకు జీవితాన్ని ఇచ్చారయ్యా. ఇదిగో ప్రభా నేను తట్టుకునే పరిస్థితుల్లో దిక్కులు ఆకిస్తున్నప్పుడు తిరుగుతున్నప్పుడు అన్ని వదిలేసి తిరుగుతున్నప్పుడు ప్రభా నువ్వు మమ్మల్ని ప్రేమించావు నాయన, నువ్వు మమ్మల్ని చూపించావు నాయన, నువ్వు మమ్మల్ని శాంతించావు నాయన. మాకు బతికే లేదనుకున్నామయ్యా, మాకు జీవితమే లేదనుకున్నామయ్యా, మా కుటుంబమే లేదనుకున్నాం ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని నిలబెట్టావయ్యా. ఏమిచ్చి నీ రుణాలు తీర్చుకోగలం ప్రభా. ఈరోజు ఉందా కృతజ్ఞత? సజీవులు ఆయన్ని ఆరాధిస్తారు, ఆయన శుద్ధిస్తారు, ఆయన్ని మహింపరుస్తారు, ఆయన్ని గణపరుస్తారు. ఈ రాత్రికాల సమయంలో అందరూ మీ కొద్ది నిమిషాలు ఆయన ఆరాధిద్దాం, ఆయన ఆరాధిద్దాం. ఎవరు అట్టి ఇటు చూడద్దు. ఆరాధన జరిగేటప్పుడు అద్భుతాలు జరుగుతాయి. ఆరాధన అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆరాధన జరుగుతుంటే నిజంగా ఎక్కడ ఆరాధన జరుగుతుందో అక్కడికి పరలోకం నుంచి దిగొస్తాడు ఆయన. ఆరాధన అంటే ఆయనకి సంతోషము, ఆరాధన అంటే ఆయనకి ఇష్టము, ఆరాధన అంటే ఆయనకి ఆనందము. ఆరాధికులు ఆయనకు కావాలి. పరలోకంలో దేవుడు ఆరాధిస్తున్నారు. ముందు మనం ఆయన ఆరాధించే భాగ్యాన్ని ధన్యతను మనకి ఇచ్చాడు ఆయన. ఎంత ధన్యతను మనకి ఇచ్చారో కనుక హృదయపూర్వకంగా మనసారా నిండు మనసుతో పూర్ణ మనసుతో ఆయన్ని ఆరాధిద్దాం. అందరూ కలిసి ఆరాధిద్దాం. ఆయన